హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? గుడ్ మార్నింగ్. నా పేరు హరీష్. నా వీడియోస్ని రెగ్యులర్గా ఫాలో అవుతున్నందుకు కృతజ్ఞతలు. మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోయినట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసేయండి. 1992లో బాలకృష్ణ, దివ్యభారతి, రామ్రెడ్డి, దేవన్ మరియు జగ్గయ్య, నాజర్ లాంటి ప్రముఖులతోటి తీసిన ఒక భారీ బడ్జెట్ సినిమా అని చెప్పలేం, కాకపోతే నార్మల్ బడ్జెట్ సినిమా. ఎందుకంటే ఇందులో పెద్ద పెద్ద సెట్టింగ్స్ కానీ పెద్ద పెద్ద ఫైట్స్ కానీ ఏముండవు. నార్మల్ స్టోరీ బేస్డ్ మూవీ. 1992 వచ్చిన కోదండరామిరెడ్డి గారి డైరెక్షన్లో తీసిన ధర్మక్షేత్రం సినిమా గురించి ఇవాళ వీడియోలో స్టోరీ డికోడ్ చేసే ప్రయత్నం చేద్దాం. స్టోరీ చెప్పుకునే ముందు మనం కొన్ని ఈ సినిమా గురించి చెప్పుకోవాలంటే, ఇందులో దివ్యభారతి హీరోయిన్గా చేశారు. అయితే పెద్ద ప్రాముఖ్యత ఏమి ఉండదు హీరోయిన్కి, కానీ అక్కడక్కడ పాటల కోసం మాత్రమే బలవంతంగా ఇరికించినట్టుగా ఉంటుంది. ఆ పాట కూడా ఒక పాట కట్ చేసేటప్పుడు దానికి ఒక సీన్ యాడ్ చేస్తారు. ఆ సీన్ ఆ కథతో పాటు వెళ్తుంది. కానీ ఈ సినిమాలో చాలా సీన్స్లో ఆ పాటని పెట్టడం కోసం డైరెక్ట్గా హీరోయిన్ ఎక్కడి నుంచో వచ్చేసి సందర్భం పాడు లేకుండా డైరెక్ట్గా ఏదో నాటకాలు చేస్తూ ఒక పాటను పెట్టేస్తూ ఉంటారు. ఇంకో విషయం, ఈ అప్పటిదాకా మాస్ మసాలా సినిమాలు చేసిన బాలకృష్ణ గారు భలే దొంగ, లేకపోతే లారీ డ్రైవర్, లేకపోతే రౌడీ ఇన్స్పెక్టర్ దీని తర్వాత వచ్చినట్టుంది. అంతకుముందు భానుమతి గారి మొగుడు, ఇవన్నీ మాస్ మసాలా సినిమాలు చేసి సడన్గా క్లాస్ సినిమా చేస్తారని ఎవరూ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇవి ఏమంటారు, ముద్దుల మావయ్య, ముద్దుల మేనల్లుడు, ఇవన్నీ మాస్ మసాలా. క్లాస్ సినిమా చేస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు. సినిమాలో బాలకృష్ణ లుక్ కూడా ఆఫ్ బీట్గా ఉంటుంది. మీసాలు తిప్పి రోషం చూపించే బాలకృష్ణ గారు మీసాలు లోపలికి తిప్పుంటాయి. సో అక్కడే ఏంటో తేడా కొడుతుంది అనిపిస్తుంది. సినిమాలో బాలకృష్ణ గారు చేసిన పాత్ర లాయర్ పాత్ర, పేరు బెనర్జీ ఇందులో. సో సినిమా స్టోరీ విషయానికి వస్తే, ముందు పాత్రల గురించి చర్చిస్తే, బాలకృష్ణ ఒక లాయరు, అతని బావ అయినటువంటి ఎస్పీ నాజర్ గారు ఎస్పీ గారు బాలకృష్ణకి మా అక్క సిస్టర్ వాళ్ళ భర్త. ఈ సిటీలో ఇద్దరు ప్రముఖమైనటువంటి నాయకులు, లేకపోతే గుండాలు, లేకపోతే విలన్స్ అని చెప్పుకోవచ్చు, అపోజిషన్లో ఉంటూ ఉంటారు. రామ్రెడ్డి మరియు దేవన్ గురించి మనకు తెలుసు. భాష లాంటి పెద్ద 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 సినిమాల్లో నటించారు. సీనియర్ మోస్ట్ విలన్ పాత్రలు చేస్తూ ఉంటారు. సో వీళ్ళిద్దరు, రామ్రెడ్డి, దేవన్ ఇద్దరు ప్రతి చిన్నదానికి గొడవ పడుతూ ఉంటారు. గ్యాంగ్ వార్స్ జరుగుతూ ఉంటాయి. అయితే వీటన్నిటిని ఎలాగైనా అరికట్టాలి అనుకుంటాడు బాలకృష్ణ. కానీ ఏం చేయాలో అర్థం కాదు. ఈ సిటీని ఇంకా శాంతియుతంగా చూడాలనుకుంటాడు తన లాయర్ ప్రవృత్తితో. కానీ సరైన కేసు దొరకదు. ఒకసారి అనుకోకుండా ఒక మర్డర్ని ఒక లెక్చరర్ అయినటువంటి సుధారాణి చూస్తుంది. ఆవిడ ఎక్కడ ఆ మర్డర్ని కోర్టులో చెప్తుందేమో అని చెప్పి బ్రహ్మాజీ చేత ఆమెని ఈ ఆర్టీసీ బస్సులో బలాత్కారం చేస్తారు. ఆ తర్వాత ఆమె చచ్చిపోతుంది. దాని ఆమె చావుకు కారణం తనే అని బాలకృష్ణ చాలా బాధపడతాడు. ఆమెను అనవసరంగా ఈ కేసులో ఇరికించానని. సో ఈ కేసు ఈ క్రైమ్ చేసినటువంటి బ్రహ్మాజీని పట్టుకుందామా అనుకునే లోపే సుధారాణి తమ్ముడైనటువంటి నాగరాజు ఆ బ్రహ్మాజీని చంపేస్తాడు. అయితే నాగరాజు ఇలా చంపాడని చెప్పేసి దేవన్ మనుషులు అతన్ని తీసుకెళ్తారు. తనని టార్చర్ చేస్తారు. నిన్ను టార్చర్ చేసింది రామ్రెడ్డి మనుషులే అని చెప్పి కోర్టులో ఒప్పుకో అని చెప్తారు. కానీ అతను ఒప్పుకోడు. సో అతన్ని అబ్స్కాండ్ చేస్తారు. ఈ కేసు విషయమై, సుధారాణి కేసు విషయమై, హత్య కేసు విషయం, బలాత్కారం కేసు విషయమై ఆమె తమ్ముడిని పిలుస్తాను అని చెప్తే కోర్టులో నాగరాజు రాడు. ఎందుకంటే దేవన్ మనుషులు ఎత్తుకెళ్ళారు. సో ఆ తర్వాత ఇంకో కేసు విషయంలో, బ్రహ్మాజీని చంపిన విషయంలో ఎవరు చంపారు బ్రహ్మాజీని అంటే
రామరెడ్డి చంపాడని దేవన్, దేవన్ చంపాడని రామరెడ్డి ఇద్దరి చేత తెలివిగా కేసు పెట్టిస్తాడు బాలకృష్ణ. అయితే బాలకృష్ణ ఎక్స్పెక్టేషన్ ఏంటంటే వీళ్ళిద్దరూ ఒకరి మీద ఒకరు కేసు పెట్టుకున్నారు కాబట్టి ఇద్దరిని జైల్లోకి పంపించవచ్చు అనుకుంటాడు. కానీ బాలకృష్ణ కంటే తెలివిగా వీళ్ళు ఇద్దరు ఏం ఆలోచిస్తారంటే, మనం ఇద్దరం కలిసిపోయి ఇంకో డ్రామా చేద్దాం. కోర్టులోకి వెళ్ళినప్పుడు మీరు ఈ హత్య ఎవరు చేశారో అనుకుంటున్నారు అంటే, మాకేం తెలియదు, బాలకృష్ణ బావ అయినటువంటి ఎస్పీ నాజర్ వల్లే మేము ఈ కేసు పెట్టాము, మాకేం తెలియదు అని చెప్పేస్తారు. దాంతో బాలకృష్ణ కంగు తింటాడు. ఇలాంటి 2-3 సీన్ల తర్వాత తను ఇలా వీళ్ళ ఇద్దరి ఆటల్ని ఎలాంటి కోర్టులోనూ ఎలాంటి కోర్టు కేసులోనూ నేను ప్రూవ్ చేయలేను అని తెలుసుకున్న బాలకృష్ణ, ఇక నేను నా ప్రతాపం చూపిస్తాను, నేను నా అవుట్ సైడ్ ద కోర్టే వీళ్ళని సెటిల్ చేస్తాను అని చెప్పి తన మర్డర్ సీరియల్ మర్డర్ స్టార్ట్ చేస్తాడు. అయితే ఈ మొత్తం ఓవరాల్ మూవీ చూస్తుంటే ఎక్కడ చాలా చోట్ల అప్పుడే శివ మూవీ రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయింది. చాలా చోట్ల శివ మూవీ తాలూకు ఎఫెక్ట్స్ కానీ, దాని తాలూకు ఇంప్రెషన్స్ కానీ, ఆ తాలూకు ఏమంటారు దాన్ని, ఇన్స్పిరేషన్ కానీ కనిపిస్తుంది. అప్పటిదాకా ఫైట్స్ అంటే డిషూమ్ డిషూమ్ అని పెద్ద పెద్ద సౌండ్స్ వచ్చేవి. కానీ శివ మూవీలో అలాంటి సౌండ్స్ ఉండవు. ఏదన్నా ఎవరైనా వస్తే టక్ 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 అని సౌండ్ రావటం, ఎవరైనా పరిగెడుతున్నారంటే అంటూ వెనకాల బ్యాక్గ్రౌండ్ కోరస్ ఇవ్వటం, లేకపోతే ఎంత పెద్ద ఫైట్ అవుతున్నా కూడా కేవలం డిష్ డిష్ మన ఒక చిన్న సౌండ్ ఇవ్వటం మాత్రమే జరుగుతుంది. అలాంటి చాలా చాలా సౌండ్ ఎఫెక్ట్స్ శివ నుంచి ఇన్స్పైర్ అయ్యి ఈ మూవీలో తీశారు. కానీ శివ ఎంత పెద్ద హిట్ అయిందో, శివాలో టోటల్గా మనకి స్టోరీయే ఉంటుంది. ఎక్కడా కూడా కామెడీ కానీ, రొమాన్స్ ఉంటుంది కానీ కామెడీ కానీ, లేకపోతే పెద్ద పెద్ద జోకులు కానీ, లేకపోతే అన్నెసరీ సాంగ్స్ కానీ కనపడవు. అన్ని సిట్యుయేషనల్గా ఉంటాయి. కానీ ఈ సినిమా విషయానికి వచ్చేసరికి అన్నెసరీ సీన్స్ చాలా ఉంటాయి. ముఖ్యంగా దివ్యభారతితో చేసే పాటలు కానీ, అన్నెసరీ వల్గర్ సీన్స్ కానీ చాలా ఉంటాయి. పాటలు వినటానికి చాలా బాగుంటాయి కానీ, ఇళయరాజా ట్యూన్సే కానీ పాడుకోవటానికి అంత నోటికి వచ్చే పాటలు కాదు. కొరమేను కోమలం సొరచాప శోభనం బురద కొయ్య అంట. బురద కొయ్య అంటే ఏంటి నాకు ఇప్పటిదాకా అర్థం కాదు. అలాంటి అన్ని పాటల్లో కూడా బూతులా లేకపోతే కానీ ఏమున్నాయో తెలియదు, కానీ పాటలు మాత్రం నోటితో పాడుకునే విధంగా అయితే ఉండవు. కానీ వినటానికి చాలా బాగుంటాయి, చూడటానికి అసహ్యంగా ఉంటాయి, అది వేరే విషయం. అన్నీ వానపాటలే ఉంటాయి, వర్షంలో తడుస్తూ ఉంటారు. దివ్య భారతిని విపరీతంగా ఎక్స్పోజింగ్ చేసేలా చేశారు. ఇవన్నీ అంటే ఒక సీరియస్ మూవీ, ఎంత సీరియస్ మూవీ, ఎంత స్టోరీ మూవీ ఇది. ఒక చేతగాని లాయరు తను ఎన్ని కేసులు పెట్టినా ఒక ఇద్దరు గుండాలని జైల్లో పెట్టించలేకపోతున్నానే అని బాధపడతాడు. అంత సీరియస్ స్టోరీలో ఇలాంటి ఒక వల్గర్ సీన్స్, వల్గర్ సాంగ్స్ పెట్టాల్సిన అవసరమే ఉంది. అండ్ మోర్ ఓవర్ దిస్ ఇస్ ఎ థ్రిల్లర్ మూవీ. నీకు చేజ్లు ఉంటాయి, ఫైట్స్ ఉంటాయి, నెక్స్ట్ ఏం జరగబోతుందని ఒక ఆతృతగా ప్రేక్షకుడు చూస్తుంటాడు. కానీ దాన్ని మొత్తం మసి చేసేసి సినిమాని ఎటేటో తీసుకుపోయినట్టుగా ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ సినిమాలో యాక్చువల్ స్టఫ్ క్లైమాక్సే, లాస్ట్ 15 minutes to హాఫ్ అన్ అవర్ అని చెప్పొచ్చు. నాకు ఇప్పటికీ గుర్తు 1992లో కేబుల్ టీవీలో కానీ వాటిలో వేసినప్పుడు ఈ మూవీ చూశాను. ఆ లాస్ట్ హాఫ్ అన్ అవర్లో సినిమా పీక్స్కి వెళ్తుంది. అప్పటిదాకా సినిమాని డౌన్ఫాల్ చేస్తూ, నాకు తెలిసి ఈ సినిమా చూసేసరికి సగం సినిమా చూసేసరికి బయటకు వెళ్ళిపోయి ఉంటారు జనాలు. ఏమైనా ఉంటే అరాకొర జనం ఆ సాంగ్స్ వినటానికి ఉండొచ్చేమో, కానీ సినిమా ఓవరాల్ ఫ్లో మాత్రం ఎటెటో వెళ్ళిపోతుంది. దానివల్ల ఈ సినిమా అనుకున్నంత సక్సెస్ అవ్వలేదు. బట్ సినిమాలో అయితే స్టఫ్ ఉందనే చెప్పాలి. అప్పట్లో పర్చూరి బ్రదర్స్ రాసిన మాటలు కానీ, స్టోరీ కానీ అని చెప్పచ్చు. అయితే స్టోరీ విషయానికి వస్తే లాస్ట్కి ఈ బాలకృష్ణ వచ్చేసి వీళ్ళందరినీ నేను అవుట్ సైడ్ ద కోర్టే ఈ సెటిల్మెంట్ చేసుకుంటా అని చెప్పేసి అతను వీళ్ళ అనుచరుల్ని, రామరెడ్డి అనుచరుల్ని, దేవన్ని అందరినీ చంపటం మొదలు పెడతాడు. ఆ చంపటం ఎట్లా అంటే ప్లాన్డ్గా అనమాట. శ్రీహరిని కానీ తన ఇంట్లోకే చేజింగ్ చేస్తూ తన ఇంట్లోకే తీసుకురావటం. ఆ చేజింగ్ చేసిన తర్వాత
తన ఇంట్లో ఉన్న వస్తువులన్నీ తగలబెట్టేలా చేయటం, ఆ తర్వాత తను ఆత్మరక్షణ కోసమే అతన్ని చంపానని చెప్పటం, ఇలాంటి చాలా సీన్స్ కొత్తగా ఉంటాయి. అప్పటిదాకా లాలో ఉన్న లూప్ హోల్స్ తీసుకొని రాసిన స్టోరీలు చాలా తక్కువ. అప్పటి చాలా తక్కువనే ఇప్పటికీ కూడా మనం లాలో ఉన్న లూప్ హోల్స్ కానీ, ఒక మర్డర్ మిస్టరీసే కానీ, మనకి పోలీస్ కేసులు మనం కానీ స్టడీ చేయటం మొదలుపెడితే, పోలీస్ కేసు పోలీసులో ఉన్న స్టేషన్ వరకు వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. మనం రోజు ఉండే న్యూస్ పేపర్లో నుంచి తీస్తేనే నెంబర్ ఆఫ్ హండ్రెడ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ స్టోరీస్ వస్తాయి. కానీ మనం తెలుగు సినిమా వాళ్ళు ఇప్పటికీ కూడా 1980 నుంచి 2020 అంటే దాదాపు 40 ఇయర్స్ నుంచి కూడా ఇంకా కమర్షియల్ స్టోరీస్ రాయటం, ఒక సినిమాలో హీరోని ఇంట్రడ్యూస్ చేయటం, అతనికి ఒక పాట, అతనికి ఒక ఫైటు, హీరోయిన్ ఇంట్రడక్షన్, మళ్ళీ కామెడియన్ ఇంట్రడక్షన్, ఇవన్నిటికీ 1 అవర్ 2 అవర్స్ వేస్ట్ చేసి లాస్ట్లో కొంచెం ఒక ట్విస్టు, లేకపోతే ఇంతకుముందు హీరో ఒకటి ఇప్పుడు ఒకటి అని ఇంకో 2 సినిమాలు చూపించే ప్రయత్నమే తప్ప సినిమా స్టోరీల మీద మాత్రం ఎలాంటి కాన్సన్ట్రేషన్ ఎవరు పెట్టట్లేదేమో అనిపిస్తుంది. అసలు ఇంగ్లీష్ మూవీస్ చూస్తే, అగాథా క్రిస్టీ నావల్స్ చూస్తే ఒక్కొక్క మూవీలో ఒక్కొక్క కాన్సెప్టు, ఒక్కొక్క ట్రైన్ కానీ, ఒక్కొక్క సిట్యుయేషన్ కానీ, ఒక్కొక్క వాళ్ళ ప్రొఫెషన్స్ కానీ డిఫరెంట్గా ఉంటాయి. మనం మాత్రం ఎంతవరకు హీరో అంటే గాలికి తిరుగుతాడు, వచ్చి అమ్మాయిని ఏడిపిస్తాడు, అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. గాలికి తిరిగేవాడిని ఏ అమ్మాయి పెళ్లి చేసుకుంటుంది? ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ చేస్తున్న అబ్బాయిని పెళ్లి చేసుకోమంటేనే ఎవరు నీకు ఇంతేనా శాలరీ అంటున్నారు. మరి గాలికి తిరిగేవాడిని ఎవరు పెళ్లి చేసుకున్నా నాకు తెలియదు, అది సినిమా స్టోరీ రాసే వాళ్ళకే తెలియాలి. సో లాస్ట్లో మాత్రం స్టోరీ విషయానికి వస్తే, లాస్ట్లో మాత్రం అందరినీ ఒక్కొక్కరుగా చేసి లాలో ఉన్న లూప్ హోల్స్తో చంపేస్తూ ఉంటాడు. సో రామరెడ్డి మేయర్గా ఎలక్షన్ పాల్గొంటాడు, అందులో గెలుస్తాడు. ప్రమాణ స్వీకారం దగ్గరికి వెళ్ళిపోయి హీరో చంపేసి తర్వాత సరెండర్ అవుతాడు. నాకు విషయం అర్థం కాదు, నువ్వు లాయర్ వృత్తి చేస్తున్నావు, నీవు లాయర్ వృత్తి చేస్తా డైరెక్ట్గా పోయి చంపేయటమే సొల్యూషన్ అయితే ఇంక లాయర్గా చదవటం ఎందుకు? 5 ఏళ్ళు చదివి 10 ఏళ్ళు ప్రాక్టీస్ చేయటం ఎందుకు? డైరెక్ట్గా పోయి అందరూ ఉన్న సిటీలో ఉన్న గూండాలందరినీ డైరెక్ట్గా చంపేసి రావచ్చు కదా. ఇంత స్టడీ చేసి నేను చేయలేనని చెప్పేసి డైరెక్ట్ చంపేసి రావటం. పోనీ చంపాడు, అందులో కూడా ఎలాంటి తెలివితేటలు ఉండవు. డైరెక్ట్గా పోయి చంపేసి పోలీసులకు సరెండర్ అవుతాడంట. అందులో హీరోయిజం ఏముంది? నాకు అర్థం కాలేదు. బట్ ఓవరాల్గా చూసుకుంటే మాత్రం స్టోరీ లైన్ చాలా బాగుంది. స్టోరీని నడిపించిన విధానమే బాగాలేదేమో, అందువల్లే ఫ్లాప్ అయిందేమో అనిపిస్తుంది. మేబీ ఇది ఎగ్జాక్ట్గా నేను చెప్తున్నాను లేదు తెలియదు, కానీ నాకు అనిపించిన విషయం అయితే నేను చెప్తున్నాను. సో దట్ ఈస్ ద స్టోరీ ఫర్ ద డే. నెక్స్ట్ మూవీ స్టోరీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్డ్, సబ్స్క్రైబ్ టు ద ఛానల్ అండ్ లీవ్ యువర్ కామెంట్స్, వాల్యుబుల్ కామెంట్స్ ఇన్ ద కామెంట్ సెక్షన్. Signing off, Harish. Thank you.